మామిడి రైతులకైతే కొత్త కష్టాలు ఇంతవరకు ప్రభుత్వం తీర్చానని చెప్తోంది, కరెక్ట్ కాదు అంటోంది వైసీపీ పత్రిక సాక్షి. మామిడి రైతులను ఆదుకోవడం కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మామిడిలో కేవలం 25% మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆర్థిక మద్దతు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అందులోని వివరాలు 25-26 మార్కెటింగ్ సీజన్ MIS కింద తోతాపురి మామిడి ధర లోటు చెల్లింపు గరిష్ట పరిమితిని 1,62,500 టన్నులు, మొత్తం ఉత్పత్తిలో 25%గా నిర్ధారించాం. క్వింటా కనీస మద్దతు ధరను 1,490 రూపాయలుగా నిర్ణయించాం. తోతాపురి మామిడి రోజువారీ అమ్మకం ధరను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ హార్టికల్చర్ సహకార విభాగాల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ నిర్ణయిస్తుంది. కనీస మద్దతు ధర అమ్మకపు ధర మధ్య వ్యత్యాసం గరిష్టంగా 20%. MIP క్వింటాకి 372 రూపాయలు ఉంటుంది. ఈ భారాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం 50-50 నిష్పత్తిలో పంచుకోవాలి. లోటు ధర చెల్లింపు ప్రయోజనాలు పొందేందుకు రైతులు తమ ఉత్పత్తి చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో APMCలు, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ర్యాంపుల్లో విక్రయించాలి. వీటిని జిల్లా కలెక్టర్లు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల పశువుల మార్కెటింగ్ చట్టం 1966 ప్రకారం ప్రకటిస్తారని లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలో 6.5 లక్షల టన్నులు మామిడి ఉత్పత్తి ఉంటే ఇందులో 1.62 లక్షల టన్నులు కొనుగోలుకే ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో కూడా కనీస మద్దతు ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెరి సగం భరించాలని స్పష్టంగా పేర్కొందని రాసుకొచ్చారు. కరెక్టే, మొత్తం కొనరు ఎప్పుడు కూడా. మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటేనే అది. ఇదివరకు జగన్ ఉన్నా కూడా అంతే చేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే పొగాకుని ఇవన్నీ మొత్తం కొనేసుకున్నాడే ఏంది, అట్లాగే చేస్తారు. రెండవది వచ్చేటప్పటికి అందులో ఇప్పటికే చాలా అమ్మేశారు, మిగిలి ఉంటుంది. ఇది ఇప్పుడు సరిపోతుంది.